మంచిది. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ భూమి మీద మనిషికి అనుగ్రహించిన ఆయుష్ ఎంతో గొప్పది. ప్రతి జీవికి దేవుడిచ్చిన జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది అని మనం గ్రహించాలి. మన ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క మాటలు ఎంతో అవసరమై ఉన్నాయని కూడా మనం గ్రహించాలి. మన చేతిలో ఏ రూపము లేని ఒక మట్టి ముద్ద ఉంటే దానికి ఏమైనా వెల చెల్లించగలుగుతామా? దానికి ఏ ఆకారం లేకుండా, ఏ రంగు లేకుండా రోడ్డు మీద కనిపిస్తున్న బురదను తీసుకొని దానికి ఎవరికైనా అమ్మితే దాన్ని ఎవరైనా కొంటారా? ఎవరు కూడా కొనడానికి సిద్ధపడరు. కానీ దానికి ఒక చక్కటి రూపాన్ని తయారు చేసి దానికి చక్కగా రంగులెత్తి ఒక ఆడపిల్ల బొమ్మను, ఒక మగ పిల్లవాడి బొమ్మను తయారు చేస్తే ఒక 50 రూపాయలకో 100 రూపాయలకో వాళ్ళు ఒక వస్తువును కొంటారు కదా. అదేవిధంగా దేవుడు ఈ భూమి మీద కనిపిస్తున్న ఈ మట్టి చేత మానవుణ్ణి తయారు చేయాలని దేవుడు ఒక చక్కటి ఆలోచన చేసి ఉన్నాడు. ఈ జీవితం ఎంత విలువైంది అంటే దేవుడే స్వయాన తన చేతులతో చేసిన విధానాన్ని బట్టి దేవుడు అంటే ఎవరో, దేవుడు మనకి ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రవక్త అయిన యెషయా గారు చక్కగా ఒక మాటను రాస్తున్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రవక్త అయిన యెషయా గారు రాసిన మాట 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, నేను చిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము మీ చేతి పనివారమై ఉన్నాము. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని తయారు చేయడానికి ఆయన కుమ్మరి అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఒక మట్టి ముద్దను తీసుకొని మనుషులు ఏ విధంగా అయితే ఒక రూపాన్ని తయారు చేసుకొని వాటికి ఒక వెల చెల్లించి బజారులో అమ్మడానికి, మార్కెట్లో అమ్మడానికి మనిషి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. అదేవిధంగా దేవుడు కూడా ఈ మట్టి ముద్దతో మానవుని తయారు చేసి వారిని ఇలా తయారు చేయాలి అని దేవుడు ఒక ఆలోచన చేశాడు. అది ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలలో కుమ్మరి అయిన దేవుడు మంటి రూపాన్ని ఇచ్చిన మనకి కొన్ని లక్షణాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి రూపము లేదు, స్వరూపమే ఉంది. కనుక రూపం కలిగిన ఆడబిడ్డకు, రూపం కలిగిన మగపిల్లవాడికి కొన్ని లక్షణాలు దేవుడు ఇవ్వాలని ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ఆ మాటలు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, కుమ్మరి అయిన దేవుడు ఒక మట్టి ముద్దను తీసుకొని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులను దేవుడు తయారు చేయాలనుకున్నాడంట. మట్టి ముద్దతో ఈ లోకేష్ అనే వ్యక్తిని దేవుడు రూపించాడు. ఈ వ్యక్తికి స్వరూపం ఇచ్చాడు. ఈ వ్యక్తికి దేవుడు మంచి పోలికనిచ్చాడు. ఈ స్వరూపము పోలికను కలిగి ఉన్న నేను మాట్లాడాలి అంటే నాకు జీవం కావాలి, నేను నడవాలి అంటే నాకు జీవం కావాలి. మనం తయారు చేసిన మట్టి ముద్ద నడవగలుగుతుందా? మనుషులు తయారు చేసిన మట్టి ముద్ద ఎన్ని రంగులైనా అద్దొచ్చు, ఎన్ని రకాలుగైనా ఆ ముద్దని తయారు చేయవచ్చు, ఎన్ని ఆకారాల్లోగానైనా ఆ మట్టి ముద్దను తయారు చేయవచ్చు. ఆ మట్టి ముద్దను తీసుకొని దీపాలు వెలిగించుకోవడానికి దీప రూపంలో ఉన్న మట్టి ముద్దను తయారు చేస్తారు. నీటిని తాగడానికి కొండ రూపంలో కుమ్మరి తయారు చేస్తాడు. అదే మట్టిని ఉపయోగించుకొని ఇటుకలు తయారు చేస్తారు ఇంటిని కట్టుకోవడానికి. ఈ విధంగా మనిషి ఎన్నో ఆలోచనలు చేశాడు. దేవుడిచ్చిన ఈ మట్టితో దీన్ని ఎలా ఉపయోగిస్తే మనకు ఉపయోగపడుతుంది అని మనిషి ఆలోచించి ఎన్నో రకాలుగా దేవుడిచ్చిన మట్టితో ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు.
చక్కగా కుండలు తయారు చేసుకుంటున్నాడు, పాత్రలు తయారు చేస్తున్నాడు, మట్టి కుండలు తయారు చేస్తున్నారు, వంట వండుకోవడానికి తగిన సామాగ్రి మట్టితో చేస్తూ ఉన్నాడు, దీపాలు వెలిగించుకోవడానికి చక్కగా దీపాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. మనిషి ఈ విధంగా మట్టిని ఉపయోగించుకొని ఎన్నో రకాలుగా ఎన్నో ఆకారాల్లో చేశాడు. కానీ దేవుడు తన స్వరూపం ఇచ్చి తన పోలిక చొప్పున నరునిని స్త్రీని గాను పురుషుని గాను చేయాలని మనిషిని దేవుడు తన ఆలోచన చొప్పున ఇదిగో ఒక వ్యక్తిని స్త్రీగా చేశాడు, ఒక వ్యక్తిని పురుషునిగా చేశాడు. ఇదిగో ఒక చక్కటి ఆకారాన్ని దేవుడిచ్చేశాడు, చక్కటి పోలికను దేవుడిచ్చేశాడు, చక్కటి రూపాన్ని దేవుడిచ్చాడు. హృదయములో దేవుడు స్వరూపాన్ని నిలబెట్టాడు. ఈ విధంగా మనిషి తన హృదయంలో దేవుని ఆలోచన చొప్పున నడవాలి అని చెప్పి దేవుడు తయారు చేసుకునే ఈ వ్యక్తి నడవాలి అని, ఈ వ్యక్తి పని చేయాలని, ఈ వ్యక్తి నా గురించి ప్రకటించాలి అని, తయారు చేయబడిన ఈ వ్యక్తి నా కొరకు జీవించాలి అని దేవుడు నరుని నాసికారంధ్రములో జీవవాయువును వదిలినట్టు మనకు కనిపిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. అంటే ఆకారం ఉన్న నేను, ఆకారం ఉన్న మనందరం నడవాలి, పనులు చేసుకోవాలి అంటే మనకి జీవాత్మని దేవుడు అనుగ్రహించాడు. ఈ జీవాత్మని దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనం నడవలేము, పనులు చేసుకోలేము, ఎదుటి వ్యక్తులతో మాట్లాడలేము, ఎదుటి వ్యక్తిని చూడలేము, పక్కింటి వారికి మనం వెళ్ళలేము. ఈరోజు ఇలాగొచ్చి దేవుని మాటలు మనం వినలేము. ఇలా వింటున్నాము, ఇలా కూర్చుంటున్నాము, నడవగలుగుతున్నాము, మన పనులన్నింటిని మనం చేసుకోగలుగుతున్నాము అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన జీవవాయువు ఎంతో గొప్పది. అదేంటండి, నిజంగా దేవుడు జీవాత్మను ఊదగానే నరుడు జీవం పొందుకున్నాడా? ఒక మాట చెప్పగానే దేవుడు చెప్పింది నెరవేరిందా? అవును, నెరవేరింది. ఇది చాలా మందికి హేళనగా ఉంటుంది, చాలా మందికి చెప్పడానికి కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. చూడండి, గడిచిన ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఒక చంటి బిడ్డకి ఒక అనారోగ్యం వస్తే ఆ బిడ్డను కాపాడడానికి వేసే ఒక ఇంజెక్షను 16 కోట్ల రూపాయలు. మనము టీవీలో చూసే ఉంటాం కదా. అంటే ఒక చిన్న పాప ఆ రోగం నుంచి బయటికి పడాలి అంటే 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద చెల్లించింది. అదేంటి, ఒక సీఎం గారు చెప్తే ఆ ఇంజెక్షన్ తెచ్చి ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకని? ఆ 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సీఎం గారికి హక్కు ఉంది. ఆయన దగ్గర ఒక మాట సెలవిస్తే, ఒక మాట చెప్తే ఆ ఇంజెక్షన్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి తెప్పించగలిగే సామర్థ్యం ఒక సీఎం గారికి ఉంటుంది. అంటే ఈ లోకంలో అధికారం కలిగి ఉన్న ఒక సీఎం గారు ఒక ఫోన్ కాల్ చేస్తేనే ఆ ఇంజెక్షన్ దేశాలు దాటి భారతదేశానికి వచ్చింది అంటే సీఎం గారినైనా పిఎం గారినైనా ఈ ప్రపంచంలో నడుస్తున్న జీవం కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు జీవాత్మ ఇవ్వగానే నరుడు జీవాన్ని పొందుకున్నాడు అనే మాట హేళనగా మనం చూడకూడదు. ఈ లోకంలో అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఒక మాట సెలవిస్తే ఆ ఇంజెక్షన్ వచ్చింది అంటే, దేవుడు ఒక మాట సెలవిస్తే ప్రపంచం కలగలేదా అంటే ఖచ్చితంగా దేవుడు ఒక మాట సెలవిస్తే ప్రపంచం అంతా కలిగిపోయింది. అందుకని ఈరోజు మనం ప్రపంచంలో ఎన్నో రంగులు చూస్తున్నాం, ఎన్నో పువ్వులను చూస్తున్నాం, ఎన్నో రకాల పండ్లను తింటున్నాం, ఎన్నో రకాల చెట్లను మన ఇంట్లో మనం నాటుకుంటూ ఉంటున్నాం. ఈ విధంగా కుమ్మరి అయిన దేవుడు మనకు ఒక స్వరూపాన్ని ఇచ్చాడు, ఒక పోలికనిచ్చాడు. నరునికి ఒక జీవం కావాలి, ఈ మనిషి నడవాలి, ఈ మనిషి మాట్లాడాలి, ఈ మనిషి నా గురించి ఆలోచించాలి, తయారు చేసిన నా గురించి ఈ వ్యక్తి ఇతరులకు చెప్పాలి అని దేవుడే ఆలోచించి మనం నడవడానికి, మనం మాట్లాడడానికి, మనం వినడానికి జీవాత్మని దేవుడు అనుగ్రహించాడు. ఇలాంటి చక్కటి రూపాన్ని కలిగి ఉన్న మనము తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎన్నో రంగులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చెడ్డ తలంపులు ఈ లోకంలో కనిపిస్తున్న ఎన్నో వ్యర్థమైన ఆలోచనలతో మన హృదయాన్ని మనం నింపుకున్నాం. కాబట్టి ఈ హృదయం దేవుని స్వరూపం గురించి, దేవుని పోలిక గురించి, దేవుని గుణలక్షణాల గురించి ఆలోచించాల్సిన ఈ హృదయం ఈరోజు దేవుని గురించి ఆలోచించలేకపోతుంది. దేవుని మాటలు హృదయంలో నిలుపుకోవాల్సిన మనిషి దేవుని మాటలు హృదయంలో నిలుపుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే మనల్ని తయారు చేసిన కుమ్మరిని మనం మర్చిపోయాం.
యెహోవా దేవుడు కుమ్మరి అయి ఉన్నాడు. మనకు ఒక స్వరూపాన్ని, పోలికనిచ్చాడు, జీవవాయువునిచ్చాడు. మనకు ఒక రూపాన్ని ఇచ్చి మనం నడవడానికి జీవవాయువునిచ్చాడు. ఇదిగో మనం ఈ సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు మంచి మాటలు వినాల్సిన మన చెవులు బూతులు వింటున్నాయి. మంచివి చూడాల్సిన మన కన్నులు చెడిపోయిన వాటిని మనం చూస్తున్నాం. మంచి మాటలు మాట్లాడాల్సిన మన నోరు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అంటే దేవుడు ఈ నోరు ఎందుకు ఇచ్చాడో మనం మర్చిపోయాం. దేవుడు ఎందుకు ఈ చెవులు ఇచ్చాడో మనం మర్చిపోయాం. దేవుడు ఈ కన్నులు ఎందుకు ఇచ్చాడో మనం మర్చిపోయాం. దేవుడు ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో మనం మర్చిపోయాం. కాబట్టి ఈ కాళ్ళతో పరిశుద్ధమైన స్థలాలకి వెళ్ళాల్సిన ఈ పాదాలని మనము లోకంలో వైన్ షాపులకి నడుస్తున్న వారిని మనం చూస్తున్నాం. ఈ చేతులతో కష్టపడి పని చేసుకొని, రెక్కలు ముక్కలు పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ఈ చేతులతో హత్యలు చేస్తున్న వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు మనిషి హత్యలు చేస్తున్నాడు? ఎందుకు మనిషి బార్ షాప్లోకి వెళ్తున్నాడు? ఎందుకు మనిషి చూడకూడని వాటిని చూస్తున్నాడు, మాట్లాడకూడని వాటిని మాట్లాడుతున్నాడు అంటే, ఈ హృదయాన్ని ఇచ్చిన దేవుడు, ఈ జీవాన్ని ఇచ్చిన దేవుడు మనకి ఏం చేశాడో మనం మర్చిపోయాం. కాబట్టి ఈరోజు మనము లోకంలో దేవుని కొరకు జీవించకుండా లోకంలో మనుషుల కొరకు మనం జీవిస్తూ ఉన్నాం పిల్లలు. అందుకని దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఇలా చక్కటి రూపాన్ని, చక్కటి పోలికను, చక్కటి స్వరూపాన్ని నేను ఈ మనుషులకు ఇస్తే ఈ మనుషులు నా గురించి ఆలోచించకుండా నన్ను హేళన చేస్తున్నారని దేవుడు బాధపడుతూ, ఈరోజు ఈ శబ్దయంత్రం ద్వారా మన దేవుని మాటలు విన్న తర్వాత దేవుడు నన్ను ఎందుకు కుంటివాడిగా చేశాడు, నన్ను ఎందుకు గుడ్డివాడిగా పుట్టించాడు అని మనం బాధపడకూడదు పిల్లలు. ఎందుకంటే కుమ్మరి ఒక పాత్రను చేసిన తరువాత ఆ కుండ కుమ్మరిని ప్రశ్నించగలుగుతుందా? నన్ను ఎందుకు ఇలా చేశావు? నన్ను కుండగా ఎందుకు చేశావు? నన్ను కూజాగా ఎందుకు చేశావు? నన్ను పచ్చడి పెట్టుకునే జారులాగా ఎందుకు నన్ను చేశావు? ఒక దీపం పెట్టుకునే దీపారాధనలాగా నన్ను ఎందుకు చేశావు అని దీపం కుమ్మరివాడిని అడగలుగుతుందా? ఒక కూజ దేవుణ్ణి అడగలుగుతుందా? కుమ్మరివాడిని అడగలుగుతుందా? ఒక కుండ కుమ్మరిని, తయారు చేసిన కుమ్మరిని ఎలాగైతే అడగలేదో దేవుడు మనల్ని తయారు చేశాడు. ఇదిగో అందరికీ చక్కటి రూపాన్ని ఇచ్చాడు, అందరికీ చక్కటి కంటిని చూపునిచ్చాడు, అందరికీ నడవడానికి కాళ్ళల్లో దేవుడు శక్తినిచ్చాడు. ఇది పొందుకున్న మనము కొంతమంది సమాజంలో మనకు గుడ్డి వారు కనిపిస్తారు, కొంతమంది కాళ్ళు లేని వారు కనిపిస్తారు, కొంతమంది చేతులు లేని వారు కనిపిస్తారు. వారు సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రజలందరూ చూసినప్పుడు వీళ్ళ అమ్మా నాన్న ఏదో తప్పు చేశారేమో, అందుకే పిల్లలు ఇలా పుట్టారు వీళ్ళకి అని మనం అనుకుంటాం. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అనుకుంటే పిల్లలు అలా పుట్టరండి. దేవుడు ఒక పిల్లవాడిని ఎలా తయారు చేయాలనుకుంటే ఆ వ్యక్తి అలా పుడతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకి హక్కు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా ఏదో ఒక లోపంతో పుట్టించిన అన్ని అవయవాలు దేవుడు మనకిచ్చిన దేవుడు ప్రతి వ్యక్తికి మేలు కొరకే అన్నీ చేస్తాడు. తండ్రి ఒక దెబ్బ కొట్టినా, తల్లి ఒక దెబ్బ కొట్టినా పిల్లల మంచి కోసమే చేస్తుంది కదా. అలాగే దేవుడు కూడా ఏదో ఒక లోపంతో మనల్ని పుట్టించాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక మంచి రహస్యమే దాగి ఉంటుంది. దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని బాధపడడం కంటే, దేవుడు ఎందుకు నన్ను గుడ్డివాడిగా పుట్టించాడు, దేవుడు ఎందుకు నన్ను కుంటివాడిగా ఇలా లోకంలో పుట్టించాడు అని మనం బాధపడడం కంటే, నేను ఎందుకు ఒక త్రాగుబోతునయ్యాను, నేను ఎందుకు ఒక వ్యభిచారినయ్యాను, నేను ఎందుకు బూతు మాటలు మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ఆలోచించి బాధపడడంలో ఒక కారణం ఉంది పిల్లలు. దేవుడు మనకిచ్చిన రూపాన్ని బట్టి మనం ఎప్పుడు బాధపడిన అవసరంలా. ఈరోజు గుడ్డివారి మీద మనం జాలి చూపిస్తామా, త్రాగుబోతుల మీద జాలి చూపుతామా? గుడ్డి వాళ్ళ మీదే మనం జాలి చూపుతాం కదా. త్రాగుబోతుని మనం జాలి చూపిస్తామా? జాలి చూపించాం. దేవుడు మనకి ఏ రూపాన్ని ఇచ్చినా మన మీద జాలిపడి వారి కొరకు ప్రార్థన చేసే హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. త్రాగుబోతుని చూసి ఎవరు కూడా జాలి పడరండి. ఒక లోపం కలిగిన వ్యక్తిని చూసి అయ్యయ్యో వీళ్ళకి ఏంటి పిల్లలు ఇలా పుట్టారు అని మనం బాధపడతాం. అలా ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి బాధపడుతూ మనం ప్రార్థన చేసే మంచి హృదయాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుడు మనందరికీ ఇస్తాడు. కాబట్టి ఈ మట్టి పాత్రతో దేవుడు మనల్ని చేసిన తర్వాత మన కుంటివారిగా పుట్టొచ్చు, గుడ్డివారిగా పుట్టొచ్చు, చేతులు లేని వారిగా పుట్టొచ్చు. మన అవయవాలలో ఏదో ఒకటి మనం కోల్పోయినా
దాని గురించి బాధపడడం కంటే నేను ఈ లోకంలో అలవాట్లు నేర్చుకొని మంచి హృదయాన్ని దేవుడు నాకు ఇస్తే, ఈ హృదయాన్ని నేను చెడగొట్టుకున్నాను, ఈ హృదయాన్ని నేను పాడు చేసుకున్నాను, ఈ హృదయంలో మా అమ్మ గురించి, మా నాన్న గురించి, కుటుంబం గురించి ఆలోచించాల్సిన ఈ హృదయం లోకంలో త్రాగుబోతుల గురించి ఆలోచిస్తుంది, లోకంలో వ్యభిచారాల గురించి ఆలోచిస్తుంది, లోకంలో నేను ఎలా బ్రతకాలని ఆలోచిస్తుంది హృదయం అంటే, నీ హృదయం చెడిపోయింది అని దేవుడు ఈ శబ్దయంత్రం ద్వారా తెలియచేస్తున్నాడు. నువ్వు గుడ్డివాడిగా పుట్టావని బాధపడు మాకు, నేను ఎందుకు త్రాగుబోతున్నయ్యాను అని బాధపడు. తల్లి గర్భంలో పుట్టిన బిడ్డ త్రాగుబోతుతనాన్ని నేర్చుకుని వస్తాడా? ఎంతో చక్కగా తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి వస్తుంది. అలాంటి మంచి రూపాన్ని కలిగి ఉన్న బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మద్యపానానికి, ధూమపానానికి వ్యసనం అయిపోతున్నాడు? ఎందుకు ఈ లోకంలో చేయరాని పనులకి మనిషి దగ్గరైపోతున్నాడు? చెడ్డవాటికి ఎందుకు మనిషి దగ్గరైపోతున్నాడు అంటే, దేవుడు తయారు చేసిన విధానాన్ని మర్చిపోయి ఈ బాడీలో, ఈ శరీరంలో కలిగి ఉన్న ఏదో ఒక లోపాన్ని బట్టి మనిషి బాధపడుతూ ఉన్నాడు. అలాంటి వారి గురించి దేవుడు ఒక మంచి స్పష్టతని ఇస్తున్నాడు. ఆ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు మనం చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా తాను తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మన హృదయం చెడిపోతే, ఇదిగో మనల్ని తయారు చేసిన దేవుని దగ్గరికి వెళ్తే మరలా అలాంటి మంచి హృదయాన్ని నేను ఇస్తాను అని దేవుడు కోరుకుంటున్నాడు. పాడైపోయిన ఈ హృదయం, ఎందుకు నా హృదయం పాడైపోయింది అని మనిషి ఆలోచించి దేవుని దగ్గరికి రాగలిగితే, ఇదిగో ఈ పాడైపోయిన హృదయాన్ని మరలా దేవుడు సారె మీద పెట్టి మరొక మంచి హృదయాన్ని దేవుడు తయారు చేసి మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పిల్లలు, ఇలాంటి మంచి దేవుని దగ్గరికి రావడానికి మనకేమన్నా సందేహం ఉందా? ఇలాంటి మంచి దేవుని ప్రశ్నించడానికి మన మనసులో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? దేవుడు తయారు చేశాడు ఈ మట్టి రూపంతో, జీవాన్ని ఇచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు, పోలికనిచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఆయన గురించి మనం మర్చిపోయి మన జీవితాన్ని మనం పాడు చేసుకున్న తర్వాత దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మరలా ఈ కుమ్మరి నా దగ్గరికి రండి, తయారు చేసింది నేను మిమ్మల్ని, మరలా నా దగ్గరికి వస్తేనే మీరు మంచి పాత్రగా మరలా నేను మిమ్మల్ని తయారు చేస్తానని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇలాంటి దేవుని దగ్గరికి వస్తే పాడైపోయిన పిల్లలు బాగుపడతారు, పాడైపోయిన కుటుంబాలు సమాధాన పడతాయి, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు సమాధానపడి ఒకటైపోతాయి. దేవుడు అందుకని ఏమని చెప్తున్నాడంటే, సారెపై కుండను తయారు చేస్తున్న కుమ్మరి ఒకవేళ ఆ పాత్ర పాడైపోతే మరలా అదే మంటిని తీసుకొని సారె మీద పెట్టి మరొక మంచి కుండను తనకి సరైన రీతిలో, యుక్తమైన రీతిలో ఆ కుండని తయారు చేసుకుంటాడు. ఈరోజు మన హృదయాలు చెడిపోతే, మన హృదయాలు త్రాగుబోతుతనానికి అలవాటు పడిపోతే, మన హృదయాలు చెడ్డ మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోతే, ఇదిగో తయారు చేసిన కుమ్మరి అడుగుతున్నాడు, మరలా నా దగ్గరికి రండి, నేను తయారు చేసింది మిమ్మల్ని, మీరు మరలా పాడైపోతే తయారు చేసిన ఈ కుమ్మరైన దేవుని దగ్గరికి రండి, మరలా నేను మీకు మంచి స్వరూపాన్ని ఇస్తాను, మరలా మీకు నేను మంచి జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రాకముందు అందరూ కూడా లోకంలో ఏదో ఒక అలవాటుకి బానిసలైపోయిన వారే. నేనైనా వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే లోకానికి ఏదో ఒక పాపానికి అలవాటు అయిన ప్రజలమే. ఇదిగో లోకంలో ఏదో ఒక చెడ్డ అలవాటుకి అలవాటు అయిపోయిన మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, మరలా నా సారె మీదకి రండి, నేను మంచి కొత్త పాత్రగా మిమ్మల్ని మరలా తయారు చేస్తానంటున్నాడు. అలాంటి దేవుడి దగ్గరికి రాకుండా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మరలా ఆ కుమ్మరి దగ్గర ఉన్న సారె మీదకి మనం రాగలిగితే దేవుడు మనకి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వబోతున్నాడు, మంచి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. విడిపోయిన కుటుంబాన్ని దేవుడు మరలా ఆ సారె మీదకి వస్తే
కలిపి కుటుంబం అంతా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటూ గ్రామానికి ఆయన మాటలు పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది మర్చిపోయాడు కాబట్టి మనిషి త్రాగుబోతవుతున్నాడు. ఇది మర్చిపోయాడు కాబట్టి మనిషి నరహంతకుడు అయిపోతున్నాడు. ఇది మర్చిపోయాడు కాబట్టి మనిషి బూతు మాటలు మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు ఈ సమయంలో తన గ్రంథంలో ఉన్న మంచి మాటల ద్వారా మంచి దేవుణ్ణి, మంచి కుమ్మరిని దేవుడు మనకి పరిచయం చేశాడు. ఈ కుమ్మరి దగ్గర ఉన్న సారె మీదకి మేము వచ్చాము, మీరు వచ్చారు. ఈ ప్రాంతంలో ఇంకా దేవుని గురించి తెలుసుకునే వారికి ఆ సారె మీదకి మరున్న ఖాళీగా ఉన్న కుటుంబాలు, తెలుసుకునే కుటుంబాలకి మనవంతుగా మనం వెళ్ళి దేవుని సువార్తను పంచి ఇటు రీతిగా అనేక మందికి దేవుని మాటలు మనం వినిపింప చేస్తే ఆ సారె మీదకి ఒక్కరినైనా మనం తీసుకోవగలిగితే దేవుడు మనకి అద్భుతమైన ప్రతిఫలాన్ని పరలోక రాజ్యంలో ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాంటి మంచి జీవితాన్ని మనందరం జీవించాలని, మంచి మనసుతో మనందరం దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, దేవా, ఒక కుమ్మరి ఏ విధంగా అయితే పాత్రను తయారు చేసి లోకానికి ఉపయోగపడే విధంగా, తనకు ఉపయోగపడే విధంగా ఒక పాత్రను ఎలా తయారు చేసుకుంటాడో నాయన, మమ్మల్ని కూడా తండ్రి ఒక కుమ్మరి వలె మీరు మమ్మల్ని తయారు చేసేటండి. తయారు చేసిన ఈ పాత్రకి తండ్రి, తయారు చేసిన దేహానికి జీవాన్నిచ్చి మమ్మల్ని నడిపించారు. జీవాన్నిచ్చి మాకు మాటలు ఇచ్చారు. జీవాన్నిచ్చి వినే శక్తిని ఇచ్చారు ఆయన. ఈ మాటలు మాట్లాడుతున్న మేము మీ గురించి ప్రకటించాలి. వినుచున్న చెవులు మీ గురించి వినాలి. చూస్తున్న ఈ కనులు పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి నాయన. అట్టి స్థితిలో మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. ఒకవేళ ఈ లోకంలో తండ్రి మమ్మల్ని తయారు చేసిన కుమ్మరిని మర్చిపోయి మేము ఈ లోకంలో ఇంకా లోక వ్యసనాల్లో బ్రతుకుతూ ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించమని మీ పాదాల చెంతకు వస్తే చేర్చుకునేవారు మీరే నాయన. తండ్రి, ఈ లోకంలో ఈ అభ్యంతరం ద్వారా ఎందరైతే వింటున్నారో వారి అవిటితనాన్ని బట్టి వారు ఎవరో బాధపడకుండా ఈ లోకంలో చెడు వ్యసనాలకు మేము ఎందుకు దగ్గరమని ఆలోచించి ఈ దేవుని దగ్గరికి వస్తే చెడు వ్యసనాలకి దూరం అవుతామని, మరలా ఈ సారి మీదకి వస్తే మంచి కుమ్మరి మా జీవితాన్ని బాగు చేస్తారని ఈరోజు మాతో మాట్లాడారు. మీ దగ్గరికి రావడానికి మంచి మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ వచ్చి తండ్రి మీ సన్నిధానం కూర్చున్నట్టుకు సహాయం దయచేయమని, తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.